హాయ్ హలో, నేను మీ హరిబాబు రాయల్. నిజమైన మగాడంటే ఎవరో తెలుసా? కష్టపడి 10 మందికి ఉపయోగపడేలా ఉండి ఇంటి పనులు చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించి 2 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎవరికైనా దాన ధర్మాలు చేయాలి. అలాగే వృద్ధులకు కానీ కళాకారులకు కానీ ఎవరికైనా ఇతోధికంగా ఏదో ఒక సహాయం చేయాలి. అట్లానే ఉన్న డబ్బులు పోగొట్టుకునేది కాదు. మనిషి అన్నాక ఏదో ఒక పని ప్రతిరోజు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన ఇష్టమైన పనులు చేసుకుంటూ భక్తి మార్గంలో ఉండి ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. మనం వ్యవసాయదారులు అయితే పొద్దున్నే లేచి పొలం కాటికి పోయి అక్కడే వండుకొని అక్కడే తినాలా, గుజరాత్లో మాదిరి. ఇలా చేసుకుంటే రైతు నష్టపోడు. ఇప్పుడు ఇంటి వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పని చేసుకోవడం లేదు. కూలీల మీద ఆధారపడి మేము నష్టపోతున్నామని పంటలు ఎక్కడ పెడుతున్నారండి? ఎవరు పంటలు పెట్టలేదు. అప్పులు పాలైపోతున్నారు. వర్షాలు బల్ల ఎందుకు బాగాలేదండి? వర్షాలు 10 సంవత్సరాల నుండి వర్షాలు బాగా పడుతున్నాయి, అయినా కానీ పంటలు సరిగ్గా పెట్టుకోలేదు. గమనించాలా రైతులు కూడా. ఇంట్లో వాళ్ళను పనికి పోవాలి, పని చేసుకోవాలి. కష్టపడుకుంటే ఏదో రూపంలో డబ్బు వస్తుంది మనకు. అలా కాకుండా నాకు ఈ దేవుడు ఇలా అని బాధపడకుండా అక్కడ తిరుక్కుంటా ఇక్కడ తిరుక్కుంటా అప్పులు చేసుకొని అప్పుల పాలు అవుతున్నారు తప్ప దాని నుంచి ఒరిగేది ఏముండదు. కష్టపడుకొని మన పని ఏదో మనం చేసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. చదువుకున్న పిల్లలు అయితే ఏదో ఒక జాబ్ వెతులాడుకోవాలి. ఇక్కడ దగ్గరలోనే సత్సాయి జిల్లా కియో ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ వచ్చి కాకినాడ, భీమవరం అక్కడెక్కడెక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. తక్కువ జీతాలే కావచ్చు, ఎంతో కొంత ఆర్థికంగా ఎదుగుతారు కదా. కాబట్టి ఎవరైనా వీడియో చూసి ఇక్కడ వచ్చి ఏదైనా జాబ్స్కి ట్రై చేసుకోండి. చదివిన వాళ్ళు కూడా. పొద్దున్నే మీకు ఆ బస్సులు ఎందుకు చూపిస్తాం నా వీడియోలో అంటే, అవన్నీ ఇక్కడి నుండి దాదాపుగా 100 బస్సులు పోతాయి గోరంట్ల నుంచి కియో ఫ్యాక్టరీకి. అట్లా దాదాపుగా 10-15 వేలు బస్సులు పోతాయి. జిల్లా మొత్తం ఉన్నాయి, ఊరికి బస్సులు ఉన్నాయి. బస్సులో తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళే వేసి పెట్టిపోతారు. భోజనం పెడతారు చక్కగా. చదువుకొని కూడా ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉంటే కుటుంబ భారం అయిపోతారు మీరు కూడా. పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నమై ఉండాలి. బాగా చదువుకొని మంచి ప్రయోజకులుగా ఎదగాలి. వాళ్ళే నిజమైన మగాడంటే. మగాడంటే ఏదేదో అల్లరి చిల్లరి పనులు చేసుకుంటా నేను 5 మందిని మెయింటైన్ చేసుకుంటా ఉంటానంటే వాడు కాదు మగాడు. నిజమైన మగాడు అంటే ఏదో పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలి. అదేనమాట.